అల్లం పచ్చడికి అల్లం కడిగేసి ఎండపెట్టి తురిమి నూనె వేయించాక చింతపండు వేస్తున్నావు కదా, చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసంలో ఉడకబెడతాం. అల్లం తురిమింది. ఒక కప్పు సాల్ట్, రాక్ సాల్ట్ గ్రైండ్ చేసింది, తగినంత వేసుకోవాలి ఎవరికి కావాలంటే వాళ్ళు. ఇప్పుడు కలపాలి కదా, మామూలుగా కలిసేటట్టు మొత్తం కలియాలి. 1.5 గ్లాసు అదేంటి కారం వేస్తున్నావు కదా అల్లం పచ్చడికి. ఇది దోశకి బాగుంటుంది కదా, దోశకి అన్ని 1.5 కప్పు 1.5 గ్లాసు కారం. ఇప్పుడు కలపాలి. ఇది ఉడకాలి, దగ్గర పడి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి, అంతే కదా. చింతపండు రసం దగ్గర పడే వరకు ఉడికించాలి. పావు గ్లాసు ఆవు మెంతి పొడి డ్రై రోస్ట్ చేసింది వెయ్యాలా. ఓకే, కలపాలి. 1.5 గ్లాసు బెల్లం పౌడరా. ఓకే, కలపాలి బాగా, దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలా మధ్య మధ్యలో.